మా నాన్న నేనేందో నా వీడియోలు నేను చేసుకుంటాడా. మెసెంజర్లో మెసేజ్లు పెట్టి నాకు ఇంట్లోకి సరుకులు లేవు, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు డబ్బులు వేయండి, చాలా మెసేజ్లు వచ్చినాయి. మీకు మచ్చుకోటి దానికి పెడతాను. నేనే పెద్ద కోటీశ్వరుని కాదు, నేను ఏదో పొద్దుపోక వీడియోలు చేసుకుంటా ఉండేవాడిని. వారంలో 2-3 మెసేజ్ పెడతారు, నాకు 500 లెక్క అయినా నేను చాలా ఇబ్బందులు అంటే నేనే ఇబ్బందులు ఉన్నా, ఇంట్లో కట్టుకొని నేనే చాలా అగసాట్లలో ఉన్నా. నేనే నుంచి తెచ్చిచ్చి మీకు నా దగ్గర ఉంటే ఒకవేళ నేను వేసేవాడినే. మరి అది ఫేక్ అకౌంట్లో అర్థం కాదు, నిజమో అర్థం కాదు, అంత దారుణంగా కాలు పట్టుకుంటాము అన్నట్టు మెసేజ్లు పెడతారు. అది నిజమో అబద్ధమో కూడా తెలియదు. నిజమైన అబద్ధమైన నేనేం చేయలేను, నా దగ్గర అంత పరిస్థితి లేదు. ఇప్పుడు నేనే చాలా ఇబ్బందుల్లో ఉండా. ఎవరైనా సరే ఒకవేళ నిజంగా అయినా కూడా నేనేం చేయలేను. నాకు తెలిసి ఫేక్ అకౌంట్లే అనుకుంటాను. అయ్యి మచ్చుకొకటి మెసేజ్ పెడతా మీకు, ఎందుకంటే నాకు పెడతానని తెలిసేదానికి పెడతాను. నిజంగా నా దగ్గర డబ్బు లేదు నాయన, నా పరిస్థితి నేను చాలా ఇబ్బందుల్లో ఉండా. ఇంకా ఎవరు మెసేజ్లు పెట్టాకండి, పెట్టినా కూడా నేను పంపిలేను. నిజంగానే ఇబ్బందులు ఉంటాయంటావా, ఊరికి కావాల్సిగా పెడతాంటావా? ఎవరో ఒక లేడీ పెట్టింది, మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా పెట్టింది. ఆ ఫోన్ నెంబర్ ఎందుకులేని నేను పెట్టాలే. నేను చచ్చిపోతా మీరు 500 వేయకుంటే సరుకులు కానీ పెట్టింది. అది ఫేక్ అకౌంట్ అర్థం కాదు, నిజం అకౌంట్ అర్థం కాదు, ఫోటో ఎవరిదో పెడతారు. ఇట్లాంటివన్నీ నేను నమ్మే పరిస్థితుల్లో లేను, నమ్మినా కూడా నేను ఇచ్చే పరిస్థితుల్లో లేను. దయచేసి ఏదో వీడియోలు చేస్తున్నాము, కామెడీకి టైంపాస్కి చూసి నవ్వుకోండి. ఒక బుద్ధి పుడితే ఒక లైక్ కొట్టండి, నచ్చితే షేర్ చేయండి. నాకు మెసెంజర్లో డబ్బులు కావాలని పెట్టే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. నిజంగానే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చే పరిస్థితిలో లేను. ఇంకా ఎవరు నాకు మెసేజ్లు పెట్టాకండి. అవి చూసినప్పుడు కొంచెం మనసుకు బాధ అనిపించేది. మళ్ళీ చూస్తే అది ఫేక్ అకౌంట్ అర్థం కాదు, ఒరిజినల్ అర్థం కాదు. ఒరిజినల్ అయినా ఫేక్ అయినా నేనేం చేయలేను. ప్లీజ్ దయచేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తాను, ఎవరే కానీ నాకు మెసేజ్లు పెట్టాకండి. అయినా ఫేస్బుక్లో పెట్టే మెసెంజర్లో పెట్టే దానిలో నేను నమ్మే పరిస్థితిలో నేను లేను. ఓ చంద్రన్న చెప్పు. అంతే కదమ్మా, ఏదన్నా కావాలంటే డైరెక్ట్ చేసి అడగండి, వస్తాం ఆడికి చూసి మీ పరిస్థితి మా చేతనైన కాడికి సాయం చేస్తాం అంతే. మీరు మెసెంజర్లలో దాంట్లో పెడితే మీరు ఎవరని మాకు తెలుస్తుంది. ఒకతను అయితే నాకు 5,000 పోయినా నా ఆరోగ్యం బాగాలేదు, నేను బెంగళూరులో ఉండా అని పెడతాడు. అది ఫేకా నిజమా అయ్యా ఏంది అర్థం కాదు. సరేలే అని ఇంతకుముందు ఒక అతను ఇట్టే నాకు ఫోన్ నెంబర్ పెట్టింటే ఫోన్ చేస్తే ఫోనే ఎత్తాడు. ఫోనే ఎత్తనప్పుడు అది నిజం. ఇప్పుడు మీ అట్లా అబద్ధాలలో ఏమవుతుందంటే నిజం వల్ల నువ్వు నమ్మే పరిస్థితి లేకుండా పోతాది. ఏదైనా పనులు చేసుకొని బతకంటారా స్వామి? ఏంటికి దొంగ కూతలు, దొంగ వ్యవహారాలు, మెసేజ్లు పెట్టుకుంటా? మేమేదో సరదా కోసం వీడియోలు చేసుకునే వాళ్ళమే, ఇక్కడ ఎవరే కోటీశ్వర్లు ఎవరు లేరు. అంటే వాళ్ళ సరదాల కోసం మనకు గాలం వేసారు, తెలుసుకునే దానికోసం. నాకైతే తల నొచ్చాంది. ఆ మెసెంజర్ ఓపెన్ చేయాలంటేనే భయం వచ్చే పరిస్థితి తెచ్చి పెట్టారా నాయన స్వామి. ఇది నాకు ఓన్లీ మెసేజ్లు పెట్టిన వాళ్ళకి మాత్రమే. తప్పుడు మెసేజ్లు, ఫేక్ ఐడీలు పెట్టడము, ఎవరిదో హ్యాక్ చేసి ఇట్లా ఏంది పద్ధతి ఇది? నేనైతే నమ్మను, నాకు ఇంకెవరు పెట్టాకండి. కామెడీ వీడియోలు చేస్తాంటాం, నవ్వుకోండి చూసి. టైంపాస్ కానప్పుడు చూసి నవ్వుకోండి అంతే. ఓకే బాయ్.